అనంగనంగనంగనంగా ఒక నగరం. ఆ నగరానికి రాజు ఉన్నాడు. అయితే ఆ రాజుకు ఒక్క కొడుకే ఉన్నాడట. సంతానము ఒక్కడే కొడుకు. ఆ ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కాకముందే మరణించాడు. ఆ కొడుకు పెళ్లి కాకముందే మరణించాడు. రాజుగారికి బాధ ఎంత ఉంటుంది, విపరీతమైన బాధపడుతున్నాడు. అయ్యో ఇట్లా అయిపోయి, నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, నాకు పుట్టిందే ఒక్క కొడుకు ఇట్లా అని బాధపడుతున్నాడు. కానీ అక్కడ ఉన్న పురోహితులు వాళ్ళంతా ఏం ఆలోచిస్తున్నారంటే, పెళ్లి కాలేదు కదా, పెళ్లి చేయాలి, ఆ చనిపోయిన శవానికే పెళ్లి చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. రాజుగారి బాధ అయ్యో పాయే కదా అని రాజుగారు బాధపడతారు. పురోహితులు రాజుగారి దగ్గరికి వచ్చిందట. అయ్యా రాజా, మీ బాధ మాకు అర్థమైంది, కానీ మీ అబ్బాయికి పెళ్లి కాలేదు, ఆ అబ్బాయికి పెళ్లి చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు చేయాలి అని వాళ్ళు పురోహితులు రాజుగారితో చెప్పారట. చెప్పగానే రాజుగారు ఏడ్చుకుంటూ, అయ్యో బతుకున్నప్పుడే కాకపాయే ఇక చనిపోయిన శవానికి పిల్లని వరిస్తారు, పెళ్ళెట్లయితుంది అని పండితులతో అన్నాడట. అనగానే పండితులు ఏమన్నారట, రాజా ఎట్లన్నా చేసి పెళ్లి చేసి మిగతా కార్యక్రమాలు చేయాలి, లేకపోతే ఆయనకి ఏది వనికిరాదు అనగానే సరే అని చెప్పి రాజుగారు సాటింపు వేయించాడట నగరంలో. ఎవరన్నా రాజుగారి కొడుకు చనిపోయిన శవానికి పిల్లనిస్తే ఓ 10 గ్రామాలు ఇచ్చి ఇంత ధనము వాళ్ళు జీవితాంతం సుఖపడడానికి అయ్యే ఖర్చులు అవన్నీ ఇస్తామని చెప్పి సాటింపు వేయించినాడు. వేయించగానే చాలామంది ఒప్పుకోలేదట. చనిపోయిన శవానికి ఎవరిస్తారు, రాజుగారి కొడుకైతే మాత్రం ఏంది ఇయ్యము అని చెప్పి అందరూ అనుకున్నాడు. కానీ అందులో ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడట. ఆ బ్రాహ్మణికి సంతానం చాలా ఉందట, అందులో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారట. ఆయనకి ఏమనిపించిందట, ఆ బ్రాహ్మణికి పెద్ద కూతుర్ని రాజుగారి కొడుకు చనిపోయిన శవానికి నేను ఇస్తాను, తన పెద్ద బిడ్డను, బ్రాహ్మణి పెద్ద బిడ్డను రాజుగారి కొడుకు ఇయ్యడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే మిగతా సంతానం అన్న బాగుంటుంది, పెద్ద బిడ్డ అట్లా పోయినా కూడా మిగతా సంతానం అయినా కడుపు నిండా తింటారు, మంచిగా ఉంటారు అని చెప్పి ఉద్దేశంతో ఆ పేద బ్రాహ్మడు రాజుగారి కొడుకు శవానికి పిల్లని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. రాజుగారి దగ్గరికి తీసుకొని వచ్చిండ్రు ఆ బ్రాహ్మణ్ణి, ఆ పిల్ల, ఆ చనిపోయిన శవానికి ఆ పిల్లకు పెళ్లి చేసిండ్రు తీసుకుపోయిండ్రు. ఊరవతల ఆ శవాన్ని ఆ పిల్లని వదిలేసి ఎక్కడి వాళ్ళు అక్కడ వచ్చేసిండ్రు. ఆ అమ్మాయి ఏడుస్తుందట, విపరీతంగా ఏడుస్తుందట. అయ్యో నేను ఎన్ని జన్మల పాపం చేసుకున్నాను, ఈ జన్మల గిట్ల నాకు మంచి పిల్లగానితో పెళ్లి కావాలి, కానీ రాజుగారి కొడుకు అయితే ఏంది, ఎవరైతే ఏంది, చనిపోయిన శవంతో నాకు పెళ్లి చేసిండు, నా బతుకు ఎట్లా, నేనేం కావాలి, నేను ఎక్కడికి పోవాలని ఆమె పాపం ఏడుస్తుందట. ఇట్లయితే ఇక నేను కూడా చనిపోతా అని అనుకుంటున్నాడు. అనుకోగానే పైన పార్వతీ పరమేశ్వరులు భూలోక విహారానికి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ అమ్మాయి ఏడుపు వినొచ్చింది. నాదా కింద ఎవరో ఏడుస్తున్నారు, మనం అక్కడికి పోదాం అనగానే ఆడవాళ్ళతో వస్తుంది ఏముంటుంది, తప్పదు కదా అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా భూలోకానికి ఆ అమ్మాయి ఆ శవం ఉన్న జాగాలకు వచ్చారు. రాగానే అడిగిందటమ్మా, ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇదంతా ఏంది అనగానే తనకు జరిగింది అంత విషయం అంతా చెప్పిందట. చెప్పంగానే నువ్వు పోయిన జన్మల చుక్కల అమావాస్య ఉల్లంఘించినవు, చేసుకోలేదు, అందుకే నీకు ఈ జన్మలు ఇట్లా అయిందమ్మా అంటే, మరి నేనేం చేయాలి, పోయిన జన్మ సంగతి నాకు తెలియదు కదమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అడిగిందట. అనగానే అక్కడనే చిన్నగా చెరువు ఉన్నదట, చెరువుల తలార స్నానం చేసి రమ్మని చెప్పిందట అమ్మవారు. పోయిందట ఆ పిల్ల, తలార స్నానం చేసి వచ్చిందట చెరువులో. స్నానం చేసి రాగానే అక్కడనే రాగడి మట్టితోటి గౌరమ్మ వేపించిందట, మర్రి ఊడలతోటి దండలు పోసిందట. అక్కడనే చెట్టు కింద ఉసుక దొరికితే ఆ ఉండలు చేసిందట, మాణిక్యం చేసిందట. ఆ మాణిక్యంలో గౌరమ్మ పెట్టించిందట, ఈ అమ్మాయితోటి గౌరమ్మ పెట్టించిందట. తనే ఆ అమ్మాయితోటి తను వాయినం ఇప్పించుకున్నదట, దండలు కట్టుకున్నారట. పార్వతీదేవికి ఆ అమ్మాయి దండ కట్టింది, అక్కడున్న రాగటి మట్టితోటే బొట్టు పెట్టింది, మర్రి ఊడల దండలతోటి దండలు కట్టింది, తను కట్టించుకున్నది. అక్షంతలు కలశపు నీళ్ళు అక్కడనే చెరువుల నీళ్లు తెచ్చుకున్నారు,
ఆ ఉస్కా అది అక్షంతల్లాగా భావించారు. అమ్మవారే ఆమె ఎంతసేపు ఆమె క్షణంలో తెప్పిస్తుంది ఏదంటారు అన్నీ అక్కడ ఏర్పాటైనాయి. అమ్మ నీ భర్త మీద ఈ కలశపు నీళ్లు కథా అక్షంతలు జల్లు. దండ కట్టుకుంటప్పుడే కథ చెప్పిందట అమ్మవారు. అనుకుంటూ అమ్మాయి కథ విన్నదట. చెప్పగానే దండలు కట్టుకున్నారు, వాయనం ఇప్పించుకున్నది. కథా అక్షంతలు కలశపు నీళ్లు నీ భర్త మీద చల్లమ్మా ఆయన లేస్తాడు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయిపోయినాడు. అయిపోగానే ఈ అమ్మాయి కలశపు నీళ్లు శవం మీద చల్లిందట, కథా అక్షంతలు చల్లిందట. చల్లంగానే అన్న నిద్ర అనుకోటి లేచిండట. లేవంగానే ఆయనకు ఆశ్చర్యం, ఇక్కడ ఎందుకున్నాం నువ్వెవరు అని అడిగి అంటే జరిగిన విషయం అంతా చెప్పిందట. చెప్పగానే అయ్యో అట్లనా అని చెప్పి ఆయనతో వీళ్ళిద్దరు ఫస్ట్ ఆమె తల్లిదండ్రుల దగ్గరికి పోయినాడు. ఆ అమ్మాయి వాడ తల్లిదండ్రుల దగ్గరికి పోయినాడు. పోగానే తండ్రి బాగా గొప్పడ్డాడట. ఛీ పాపాత్మురాల, నువ్వు నా కడుపున చెడబుట్టినవే, ఒక చనిపోయిన శవానికి నేను నిన్నిస్తే ఇప్పుడు మంచి పిల్లగాడిని తీసుకొని వచ్చినావు నా మొగడని చెప్పి ఛీ అని చెప్పి ఆయనతో పిల్లగాడిని ఇలాగొట్టిండు. ఇలాగొట్టిన అప్పుడు ఏం చేస్తారు ఇక తర్వాత ఈ రాజుగారి దగ్గరికి కూడా వచ్చిండడు. రాజుగారి దగ్గరికి రాగానే రాజుగారు కూడా గొప్పడ్డాడు, కోపానికి వచ్చిండట. ఆయన కొడుకును గుర్తుపడుతుండు కానీ ఏమో చనిపోయినాడు ఎట్లా బతుకుతాడనే ఆలోచన ఉంటుంది కదా అని చెప్పి చీచి చనిపోయిన శవానికి నువ్వు చేసుకున్నప్పుడు అట్లనే ఉండాలి కానీ నువ్వు మంచిగా ఇంకెవరిని వదులుకొని వచ్చినావు నా కొడుకు అని చెప్పాను. కానీ అప్పుడు ఆకాశవాణి, లేదు రాజా, సత్యం సత్యం సత్యం, ఆ పిల్ల చెప్పిందంతా సత్యం, నీ కొడుకు చెప్పిందంతా సత్యం, ఆయన నీ కొడుకే, ఆ కొడుకుని చేసుకున్న పిల్లనే నీ కోడలు అని చెప్పి ఆకాశవాణి అన్నదట. అనగానే అప్పుడు రాజుగారికి అయ్యో ఇంత పని చేస్తే నేను అని చెప్పి అప్పుడు ఏం చేసిండట, ఆకాశం అంత పందిరి భూదేవి అంత అరుగు వేసి మళ్ళీ ఆమె ఆ పిల్ల తల్లిగారిని పిలిచి నగరంలో మొత్తం అందరికీ మంచిగా భోజన తాంబూలాలన్నీ ఇచ్చి ఈ పిల్లకు ఆ రాజుగారి కొడుకు ఆ అమ్మాయికి బ్రాహ్మణ పిల్లకు మంచిగా హాయిగా వివాహం జరిపించిండట రంగరంగ వైభవంగా. అప్పటి నుంచి వాళ్ళు ఆనందంగా ఉన్నారట.